ఎందుకు ప్రేమ లేకపోవడము? ఇంతకుముందు వాక్యం పట్ల నాకు ఆసక్తి ఉంది, ప్రేమ ఉంది, కానీ ఇప్పుడు లేదు. ఇంతకుముందు వాక్యానికి నేను ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాను, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను. ఎందుకు అలా జరిగే అవకాశం ఉంది? ఆ స్థానాన్ని వేరేది ఏదో ఆక్రమిస్తేనే కదా ఈ స్థానానికి సెకండ్ ప్లేస్ వెళ్ళిపోతుంది. దేవుని వాక్యము తర్వాతి స్థానానికి వెళ్తుంది. ప్రేమ తగ్గిపోవడానికి కారణము, మొదటగా ఉన్న ఆ మొదటి ప్రేమ తగ్గిపోవడానికి కారణము రెండవ స్థానానికి వెళ్ళిపోవడమేకా, లేకపోతే మూడవ స్థానానికి వెళ్ళిపోవడమే? ఎందుకు? దాని స్థానంలో వాక్యం పట్ల ఉన్న ఆసక్తి, వాక్యం పట్ల ఉన్న ప్రేమ, ఆ స్థానంలో ఇంకొకటి ఏదో వచ్చి చేరింది. ఇంకొక దాని మీద ఆసక్తి ఉంది, ఇంకొక దాని మీద ప్రేమ చూపిస్తున్నాను, ఇంకొకటి నా జీవితంలో ప్రాముఖ్యమైపోయింది, ఇంకొక దానికి నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నా. అది వచ్చి మొదటి స్థానంలో కూర్చోవడం వలన మొదటి స్థానంలో ఉన్న నేను ఇప్పుడు సెకండ్ స్థానంలోకి వెళ్ళిపోయాను కదా, మొదటి ప్రేమ తగ్గిపోయింది కదా. అదే ఒక తప్పు మోపాలనుకుంటున్నాను నేను. ఇది ఎంతమంది క్రైస్తవులలో ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది. ఇది లేదు అని అనుకుంటే గాన ఖచ్చితంగా మనము పొరపాటు పడుతున్నట్టే. అనేక మందిలో మొదటి ప్రేమ ఈనాడు లేదు. దేవుని మీద ఉన్న ఆసక్తి లేదు. దేవునికి మొదటి స్థానము ఖచ్చితంగా ఇవ్వని స్థితిలో అనేక క్రైస్తవ సంఘాలు ఉన్నాయి, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. ఈ విషయం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అనేక మందిలో ఇది కనపడుతుంది. అయితే ఆ స్థానాన్ని ఆక్రమించింది ఏంటి? ఏదైనా కావచ్చు, జ్ఞానమే కావచ్చు, చదువే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, అధికారమే కావచ్చు, బలమే కావచ్చు, బలగమే కావచ్చు కదా, బంధాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. అది మొదటి స్థానాన్ని ఆక్రమించడం వలన దానికి ప్రథమ స్థానం ఇస్తున్నాం. ఇవ్వడం వలన ఈ వాక్యం మీద ఉన్న శ్రద్ధ, ఆసక్తి తగ్గిపోయినాయి. మొదటి దినాలలో దానికి వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళము. కానీ రాను దినాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ ప్రేమ కనిపించట్లేదు. కారణం, వేరే దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాం, వేరే దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మన జీవితంలో దానికి ప్రథమ స్థానాన్ని ఇస్తున్నాం. అవి ఏదైనా కావచ్చు, కానీ దేవునికి మాత్రం మొదటి స్థానం లేదు. అందుకనే దేవుడు ఒక తప్పును మోపాలని అంటున్నాడు.